ప్రియమైన వారులారా, మరొక వచనం ధ్యానించుకుందాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. 2 కొరింథీ 10:3. పాత నిబంధన కంటికి కన్ను, పంటికి పన్ను అని బోధిస్తుంది. కానీ క్రొత్త నిబంధన అయితే నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని బోధిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించి పాటించారు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను అని రాయబడి ఉన్నది. 1 పేతురు 2:23. మరియు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగినవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన విధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. 2 కొరింథీ 10:4-6. దేవుడు మీ అందరినీ దీవించి ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు సహాయపడును గాక. ఆమేన్.